ప్రజలకి అన్ని జబ్బులు వచ్చేస్తున్నాయి. పైగా ఈ గార్బేజీ గోదావరి నుంచి కొట్టుకుని లక్ష్మీ నరసింహ టెంపుల్ వరకు వెళ్ళిపోతుంది. ఇది ఓన్లీ పబ్లిక్ ఇంట్రెస్ట్, ఒక మనిషి గురించి ఇంట్రెస్ట్ కాదు. ఇది మొత్తం టౌన్లో 70,000 జనాభా కూడా జబ్బులు బారిన పడిపోతున్నారు. ఈ దుర్మార్గమైన చర్య ఇది మన గోదావరిలో వేయటం అనేది చాలా దుర్మార్గం. వశిష్ట గోదావరిలో వేస్తున్నారు, దాన్ని గట్టు మీద కూడా వేసేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ ఏటుగట్టును కూడా బ్లాక్ చేసేస్తున్నారు. చాలా ఫోటోలు 10 సంవత్సరాల నుంచి అందరూ కూడా సామాజిక కార్యకర్తలు దీని గురించి ఫైట్ చేస్తున్నారు. నేను ఒక లెటర్ రాశాను నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఢిల్లీ వారికి. వారు ఆదేశాలు ఇచ్చారు 7వ తారీఖు లోపల రిపోర్ట్ పంపమని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారికి. ఇది ఒక సమాచారం. ఇప్పుడు దాని నిమిత్తం ఈవేళ 13 డిసెంబర్ 2024న టీం అంతా వచ్చింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆర్డీఓ గారు అందరూ వచ్చినారు. వస్తే దీనికి నేను అకాంపనీ చేస్తున్నాను. అంటే వాటర్ సాయిల్ అన్ని నరసాపురం పట్టణానికి చెందినటువంటి ఓసూరి దేవేంద్ర పనికర్ అనే ఆయన ఈ గోదావరి తీరాన్ని మా నరసాపురం మున్సిపాలిటీ వచ్చినటువంటి చెత్తనంతా కూడా గోదావరి తీరాన్ని వేసి దాన్ని కలుషితం చేస్తుంది. గోదావరి జలాలన్నీ కలుషితమయ్యి అదేవిధంగా అక్కడ వచ్చే స్మోక్ వల్ల పరిసర ప్రాంతాలన్నీ కూడా కలుషితమై ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది అని చెప్పి ఆయన దాన్ని నిలుపుదల చేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ని ఆశ్రయించడం జరిగింది. దానిలో భాగంగా ఏ విధంగా కలుషితం అవుతుంది ఏంటి అన్నది పరిశీలించి ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. ఆ బృందం పరిశీలించి ఈ నెల అంటే జనవరి 7వ తేదీలోపు దాంట్లో నివేదిక సమర్పించమని చెప్పడం జరిగింది. అందులో భాగంగా మన చెన్నై నుంచి మనకి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అధికారులు రావడం జరిగింది. అదేవిధంగా స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి కూడా అధికారులు వచ్చారు. నేను వాళ్ళు కలిపి ఇక్కడ అధికారులంతా కలిపి వాళ్ళతో పర్యటించడం జరిగింది. మరి పర్యటనలో భాగంగా వాళ్ళు నీటి కాలుష్యం ఎలా జరుగుతుందని గోదావరిలో కూడా 6 శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వాయు కాలుష్యం ఎలా విధంగా జరుగుతుంది అన్నది ఒక 2 పాయింట్లలో ఒక జనావాసాల మధ్యన ఒకటి, అదేవిధంగా గోదావరి తీరాన్ని ఒకటి, అదేవిధంగా గట్టు పైన కొన్ని వెహికల్స్ కూడా పెట్టి వాళ్ళు యంత్రాలు పెట్టి ఈ యొక్క 24 గంటల అబ్జర్వేషన్ చేయటం జరిగింది. ఈ చెత్త ఏ విధమైన ఈ ప్లాస్టిక్ కానీ మట్టి కానీ అదేవిధంగా హెవీ మెటల్స్ ఏమైనా ఉన్నాయా కానీ వీటిలన్నింటి కూడా వాళ్ళు చేయడం, అదేవిధంగా వాయు కాలుష్యం నీటి కాలుష్యం ఎలా ఉన్నదో అంచనా వేస్తున్నారు. ప్రాథమికంగా వాళ్ళు మనకి ఈ నివేదికని 7వ తారీఖున ఇవ్వడం జరుగుతుంది. మనకి సంబంధించి ఏంటంటే వాళ్ళు ఇమీడియట్గా మనకే సజెస్ట్ చేసింది ఏంటంటే ఈ చెత్త ఏదైతే వస్తుందో దాన్ని వాళ్ళు అబ్జర్వ్ చేసింది సెగ్రిగేట్ చేయకుండా పంపిస్తున్నారు. అది చెత్త అనేది వేయటం ఇమీడియట్గా ఆపాలి. అదేవిధంగా వచ్చిన ఒకవేళ చెత్త ఏదైనా వస్తే అది సెగ్రిగేట్ అంటే తడి చెత్త పొడి చెత్త ఉంటుంది కదా, పొడి చెత్తలో ప్రధానంగా మనకి ఈ యొక్క ప్లాస్టిక్ వేస్టేజ్ వస్తుంది. అది యాక్చువల్ రూల్ ప్రకారం ఇంటి దగ్గరే 2 డస్ట్బిన్లు పెట్టి గృహస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తడి చెత్త పొడి చెత్త సెగ్రిగేట్ చేసి మనకి ఎవరైతే క్లాప్ వర్కర్స్ వెళ్తున్నారో వాళ్ళకి అందజేయాలి. కానీ మనకి ఆ 2 కల్పిస్తున్నారు. మరి అది చాలా తీవ్రమైన అంశంగా పరిగణించదగిందని చెప్తున్నారు. మరి ఆ విధంగా మనం కూడా నరసాపురం పట్టణంలో ఇక్కడ నుంచి తడి చెత్త పొడి చెత్త కానీ కలెక్ట్ చేస్తారు. గృహస్థులు ఎవరన్నా 2 కల్పిస్తే కూడా అది తీసుకోకూడదు. వాళ్ళు సపరేట్ సెగ్రిగేట్ చేసి ఇవ్వాలి. ఎవరైతే గృహ యజమానులు ఉన్నారో దాన్ని సెగ్రిగేట్ చేసి ఇవ్వాలి. లేకపోతే తీసుకోకుండా ఒక కంటైనర్ని తీసుకుని చేయాల్సిన అవసరం ఉంది. అదర్వైజ్ ఏంటంటే మనం నరసాపురం పట్టణంలో చెత్త ఎక్కడ వేయాలన్నది పెద్ద సమస్య. మనం వాస్తవానికి నరసాపురం పట్టణానికి చెత్త వేయటం డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పుడు కంపోస్ట్ యార్డ్ అంటున్నాం. కంపోస్ట్ యార్డ్ ఏర్పాటు చేయడానికి స్థల సేకరణకు సంబంధించి ఇప్పుడు 3 సార్లు జరిగింది. గతంలో మనకి గోదావరి కొద్ది సమీపంలో చేసినప్పుడు అది పర్యావరణ అనుమతులు లేవని చెప్పి అప్పట్లో సబ్ కలెక్టర్ గారు ఆ ప్రాంతాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. తర్వాత మున్సిపాలిటీ నుంచి మాకు స్థలం కావాలని అనేక సార్లు వచ్చింది. తర్వాత మనం వేములదీవులో కూడా ఒకసారి పెట్టడానికి ప్రయత్నించి అక్కడ స్థానికులు కొద్దిగా అడ్డగించడంతో అది ఆగింది. తర్వాత రీసెంట్గా మనకి మన మంగళగుంటపాలెంలో ఇక మందవారిపేటలో ఒక స్థలాన్ని మనం 4.5 ఎకరాలు సేకరించడం జరిగింది. అది కూడా స్టార్ట్ అవడానికి కొద్దిగా అభ్యంతరం రావడం వల్ల అది ఆగింది. కానీ మున్సిపాలిటీ చేతిలో ప్రజెంట్ అయితే
4 ఎకరాల 20 సెంట్లు స్థలం ఉంది. దాన్ని వినియోగించాలా లేదన్నది ఇప్పుడు ఆలోచనలో ఉంది. యాక్చువల్ మున్సిపాలిటీకి అయితే చెత్త కోసం స్థలం అయితే తన చేతిలోనే ఉంది. అదేవిధంగా ఈ లోపుగా మనం చేయాల్సింది ఏంటంటే మనకి చేయాల్సింది ఏంటంటే లెగసీ చెత్త అంటే పాత చెత్త ఏదైతే ఉందో 51,000 మెట్రిక్ టన్నులు దాన్ని కూడా మున్సిపాలిటీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా చాలా త్వరితగతిన చేస్తున్నారు. కానీ ఇంకా అయినా అది టైం పట్టేటట్టుంది. అందు గురించి దాన్ని కూడా త్వరితగతిన చేయాలి. నన్ను ఇమ్మీడియట్గా తొలగించమని చెప్పారు. అదేవిధంగా దాంట్లో వచ్చే వ్యర్థం ఏదైతే ఉందో అది కూడా జాగ్రత్తగా వినియోగించాలని చెప్పారు. ఈ యొక్క ప్లాస్టిక్ని అయితే ఇమ్మీడియట్గా అక్కడికి ఏ విధమైన ఫర్దర్గా ప్లాస్టిక్ రాకుండా నివారించాల్సిన అవసరం ఉందని చెప్పారు. దానికోసం ఇప్పుడు కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఎవరైతే శానిటరీ బృందం ఏదైతే ఉందో ఈ చెత్త విషయంలో చాలా స్ట్రిక్ట్గా నిక్కచ్చిగా వ్యవహరించాలి. చెత్తని విడగొట్టకపోతే తీసుకోకుండా చేయాలి. విడగొట్టిన తర్వాత తీసుకుంటా దానికి రిజిస్టర్ చేసిన వారి మీద ఫైన్ కూడా వేసే అవకాశం మున్సిపల్ కమిషనర్ గారికి ఉంది కనుక ఆయనకు ఉన్నటువంటి అధికారాలన్నీ వినియోగించి ఈ చెత్త యొక్క సమస్యని నివారించాలి. తర్వాత మనకి ఎక్కడ ఇప్పుడు చెత్త వేయాలి ఈ సెగ్రిగేట్ చేసింది అన్నది ట్రీట్ చేసి ఇమీడియట్గా చేస్తే అసలు ప్రజలకి ఇబ్బంది ఉండదు, మా నర్సాపూర్ మున్సిపాలిటీకి ఇబ్బంది ఉండదు, అందరికి ఇబ్బంది ఉండదు, వాతావరణానికి కూడా ఇబ్బంది ఉండదు. ఈ విధంగా అందరూ దీనికి నడుం బిగించి నర్సాపూర్ పట్టణాన్ని ఈ యొక్క పరిసర ప్రాంతాన్ని ప్రజల సహకారంతో కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అదే ఎన్జిటికి కూడా మనం చెప్పడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.